వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి బిఏ, బీకామ్, బీఎస్సీలో కామన్గా ఉండేటటువంటి లాంగ్వేజ్ పేపర్ తెలుగు ఏదైతే ఉందో, ఈ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సెమిస్టర్ 2 సిలబస్ని మరియు ప్రశ్నపత్రం యొక్క మాదిరి ప్రశ్నపత్రంని మరియు 2 మోడల్ పేపర్లని ఇక్కడ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైతే 2వ సెమిస్టర్కి రెడీ అవుతున్నారో అటువంటి స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇక డిగ్రీలో జనరల్ తెలుగు ఎవరైతే చదువుతున్నారో ఆ స్టూడెంట్స్కి సాహితీ కుసుమాలు అనే పేరుతో ఇక్కడ తెలుగు సాహిత్యంని పరిచయం చేయడం అనేది జరిగింది. చూడండి, మీ యొక్క తెలుగు టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుంది, మారుతి పబ్లికేషన్ వారి తెలుగు టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుంది, ముఖ చిత్రం. దాని తర్వాత ఇక పాఠ్య ప్రణాళిక అంటే మీ యొక్క సిలబస్లోకి వెళ్ళినట్లయితే యూనిట్ 1లో భాగంగా గజేంద్ర మోక్షం పాఠంని తీసుకోవడం జరిగింది. బమ్మెర పోతన గారు రచించినటువంటి ఆంధ్ర మహాభాగవతంలోని 8వ స్కందం నుంచి 86 నుంచి 105 వరకు ఉన్నటువంటి పద్యాలు ఇదండి. ఆంధ్ర మహాభాగవతం 8వ స్కందం. ఆంధ్ర మహాభాగవతం అన్నటువంటి గ్రంథంలో 8వ స్కందంలో 86 నుంచి 105 వరకు గల పద్యాలు గజేంద్ర మోక్షం నుంచి తీసుకోవడం అనేది జరిగింది. రచయిత లేదా కవి బమ్మెర పోతన గారు. దీనిలో భాగంగా పోతన కవి పరిచయం, పోతన గారి రచన శైలి, గజేంద్ర మోక్షం పాఠ్యాంశం, ఆ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులకి అందించినటువంటి సందేశం, ఈ అంశాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవ యూనిట్లో భాగంగా సీతా సాంత్వనం అన్న పాఠ్యభాగంని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సీతా సాంత్వనం అన్న పాఠ్యభాగంని కంకటి పాపరాజు గారు రచించినటువంటి ఉత్తర రామాయణం అనేటటువంటి ఈ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. ఉత్తర రామాయణంలో షష్టాశ్వాసము లేదా షష్టమాశ్వాసము నుంచి 311 నుంచి 325 వరకు ఉన్నటువంటి ఈ పద్యాల నుంచి సీతా సాంత్వనము అనేటటువంటి ఈ పాఠ్యభాగంని తీసుకోవడం అనేది జరిగింది. కవి ఎవరండి? కంకటి పాపరాజు. పాఠ్యభాగం పేరేం పేరండి? సీతా సాంత్వనం. ఉత్తర రామాయణం అన్న మూల గ్రంథం నుంచి షష్టమాశ్వాసం నుంచి 311 నుంచి 325 వరకు ఉన్నటువంటి ఈ పద్యాల్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కంకటి పాపరాజు కవి పరిచయం, రచనా శైలి, సీతా సాంత్వనం పాఠ్యాంశం, సందేశం, వీటిని స్టడీ చేయాలి. ఇక యూనిట్ 3 3వ యూనిట్ని తీసుకుంటే 3వ యూనిట్లో భాగంగా అతడు అడవిని జయించాడు అన్నటువంటి పాఠ్యభాగంని ఇక్కడ మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. అతడు అడవిని జయించాడు అనేటటువంటి సంక్షిప్త పరిచయ పాఠ్యభాగంని మీరు ఇక్కడ స్టడీ చేస్తారు. రచయిత డాక్టర్ కేశవరెడ్డి గారు. అంటే అతడు అడవిని జయించాడు అనేటటువంటి నవల, అతడు అడవిని జయించాడు అనేటటువంటి డాక్టర్ కేశవరెడ్డి గారి నవలని తీసుకొని ఆ నవలకి సంక్షిప్తమైనటువంటి పరిచయం, ఆ నవలని కుదించి సంక్షిప్తంగా అతడు అడవిని జయించాడు అన్న పాఠ్యభాగంని మీకు అందించారు. ఇందులో భాగంగా డాక్టర్ కేశవరెడ్డి రచయిత పరిచయం, ఆయన యొక్క రచనా శైలి, అతడు అడవిని జయించాడు నవల యొక్క సారాంశం, సందేశం, వీటిని మీరు ఇక్కడ స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే యూనిట్ 4 4వ యూనిట్లో భాగంగా గురు శిష్యులు అన్న పాఠ్యభాగంని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ గురు శిష్యులు అనేటువంటి ఈ పాఠ్యభాగంని గురజాడ వెంకట అప్పారావు గారు రచించినటువంటి
కన్యాశుల్కం అన్న నాటకం నుంచి తీసుకున్నారు. కన్యాశుల్కం అనేటటువంటి ఈ నాటకంలో ద్వితీయ అంకం నుంచి ఈ పాఠ్యభాగంని తీసుకున్నారు. ఇందులో భాగంగా గురజాడ వెంకట అప్పారావు గారి రచయిత పరిచయం, రచనా శైలి, పాఠ్యభాగ సారాంశం, పాఠం యొక్క సందేశం, వీటిని విద్యార్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక యూనిట్ 5, 5వ యూనిట్లో భాగంగా జానపద కళారూపాలు అన్న పాఠ్యభాగంని స్టడీ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ ఆర్విఎస్ సుందరం గారు రచించినటువంటి ఆంధ్రుల జానపద విజ్ఞానం అన్న మూల గ్రంథం నుంచి జానపద కళలు అన్న అంశం నుంచి జానపద కళారూపాలు అన్న పాఠ్యభాగంని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా రచయిత డాక్టర్ ఆర్విఎస్ సుందరం గారి పరిచయం మరియు తెలుగువారి జానపద కళారూపాల పరిచయం, అందులో భాగంగా తోలుబొమ్మలాట, యక్షగానం, బుర్రకథ, కోలాటం, తెప్పెటిగుళ్ళు, వీటిని విద్యార్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు 5 యూనిట్లని స్టడీ చేయాల్సి ఉంటుంది. మొదటి యూనిట్ గజేంద్ర మోక్షం, పోతన గారి గజేంద్ర మోక్షం. 2వ యూనిట్ కంకటి పాపరాజు గారి సీతా సాంత్వనం. 3వ యూనిట్ కేశవరెడ్డి గారి అతడు అడవిని జయించాడు నవల. అలాగే గురజాడ వెంకట అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం, అందులో భాగంగా గురు శిష్యులు అన్నటువంటి పాఠ్యభాగం, మరియు డాక్టర్ ఆర్విఎస్ సుందరం గారి జానపద కళారూపాలు. ఈ 5 పాఠ్యాంశాలని విద్యార్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి సెమిస్టర్ 2 జనరల్ తెలుగు సెమిస్టర్ 2వ సెమిస్టర్ కోసం ఈ 5 పాఠ్యాంశాలని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇక వ్యాకరణాంశాల విషయంకి వస్తే అలంకారాలు, అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు మరియు ఛందస్సులో భాగంగా వృత్తాలు, జాతులు, ఉపజాతులు, అంటే అలంకారాలు, ఛందస్సు, ఈ వ్యాకరణాంశాలని ఇక్కడ మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇది ఇకపోతే ప్రశ్నాపత్రం యొక్క నమూనా గురించి మనం పరిశీలన చేస్తే, ఇంతవరకు మనం పాఠం అంటే సిలబస్ అనేది తెలుసుకోవడం జరిగింది. మరి సిలబస్ తర్వాత ప్రశ్నాపత్రం ఒక మోడల్ అంటే ఎలా వస్తుంది, ప్రశ్నాపత్రం అనేది ఎలా వస్తుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకోవాలి కదా. ప్రశ్నాపత్రం యొక్క నమూనా తెలుసుకుంటే మొదట ఆ విభాగం ఏదైతే ఉందో ఈ విభాగంలో సంక్షిప్త సమాధాన ప్రశ్నలు 20 మార్కులకి అడగడం జరుగుతుంది. అంటే ఏవైనా 5 ప్రశ్నలకి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులని కేటాయించారు. ఈ ఆ విభాగం నుంచి 20 మార్కులు మీకు లభిస్తాయి. ఈ సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఇందులో భాగంగా 8 ప్రశ్నలు ఇస్తారు. 8 ప్రశ్నల్లో ఏవైనా 5 ప్రశ్నలకి మీరు సమాధానం రాయాల్సి ఉంటుంది. అందులో భాగంగా మొదటగా కంఠస్థ పద్యము ఇచ్చి, కంఠస్థ పద్యము లేదా సందర్భాలు పాఠ్యాంశాల నుంచి కొన్ని ఎంపిక చేసిన పద్యాలని ఇస్తారు. అలాగే కవి పరిచయం ఒకటి ఉంటుంది, ఒక కవి పరిచయం రాయాల్సి ఉంటుంది. చిన్న ప్రశ్నలు 1, 2, 3, 4 చిన్న ప్రశ్నలు ఉంటాయి. దాని తర్వాత ఛందస్సు, అలంకారం ఉంటుంది. ఈ విధంగా వీటిలో ఈ 8 అంశాలలో ఏవైనా 5 అంశాలు మీరు అటెంప్ట్ చేస్తే 20 మార్కులు మీకు లభిస్తాయి. ఇకపోతే ఆ విభాగంలోకి వెళ్తే ఇందులో ఆ విభాగంకి 50 మార్కులు కేటాయించారు. ఇక్కడ ఏవైనా 5 ప్రశ్నలకి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్కో దానికి 10 మార్కులు కేటాయించారు. 5 ప్రశ్నలకి 10 మార్కులు చొప్పున 5 పదులు 50 మార్కులు ఈ విభాగం నుంచి మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. 50 మార్కులకి ఇక్కడ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రతిపదార్థ పద్యాలు, అంటే ఏదైనా ఒక పద్యం ఇస్తాడు, ఆ పద్యంకి ప్రతిపదార్థం అనేది రాయాల్సి ఉంటుంది. ఆ ప్రతిపదార్థాలు అనేవి అంటే 1వ యూనిట్ నుంచి 1, 2వ యూనిట్ నుంచి 1, ఇక్కడ 2 పద్యాలు ఇస్తారు. 1వ యూనిట్ నుంచి 1 వస్తుంది, 2వ యూనిట్ నుంచి 1 వస్తుంది. ఈ 2 పద్యాలు అనేవి మీకు ఇస్తారు. ఆ 2 పద్యాల్లో ఏదో ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయాల్సి ఉంటుంది. ఇకపోతే దాని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు 1, 2 యూనిట్ల నుంచి ఇక్కడ 2 ప్రశ్నల్ని ఇస్తారు. 2 వ్యాసరూప సమాధాన ప్రశ్నల్ని అడుగుతాడు. ఇక్కడ ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం రాయాల్సి ఉంటుంది. 1వ యూనిట్ నుంచి ఒక ప్రశ్న, 2వ యూనిట్ నుంచి ఒక ప్రశ్న వస్తాయి. వాటిలో ఏదో ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే సరిపోతుంది. ఇక 3వ యూనిట్
మూడవ యూనిట్ నుంచి అంతర్గత చాయిస్. ఇక్కడ చూడండి, మూడవ యూనిట్ నుంచి 2 ప్రశ్నలు ఇస్తాడు. మూడవ యూనిట్ నుంచి 2 ప్రశ్నలు ఇస్తాడు. అందులో ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇక నాలుగవ యూనిట్ నుంచి 2 ప్రశ్నలు ఇస్తాడు. అందులో ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం రాయాల్సి ఉంటుంది. 5వ యూనిట్ నుంచి 2 ప్రశ్నలు ఇస్తాడు. అందులో ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే సరిపోతుంది. ఇది మీ యొక్క నమూనా ప్రశ్నపత్రం. ప్రశ్నపత్రం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మోడల్ పేపర్ని చూద్దాం. ఇప్పుడు ఒక మోడల్ పేపర్ని ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. మోడల్ పేపర్ 1. క్రింది 8 ప్రశ్నలు ఏవైనా 5 ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి అని చెప్పి అన్నారు. క్రింది వారిలో ఒకరిని పరిచయం, అంటే ఒక కవి పరిచయం రాయండి. పోతన లేదా ఆర్విఎస్ సుందరం, బమ్మెర పోతన లేదా ఆర్విఎస్ సుందరం అని ఇచ్చారు. ఇక్కడ ఈ మోడల్ పేపర్లు రెండు మోడల్ పేపర్లు ఇక్కడ మీకు నేను అందిస్తున్నాను. ఈ 2 మోడల్ పేపర్లు జాగ్రత్తగా మీరు చదువుకుంటూ వెళ్తే హ్యాపీగా ఈజీగా 60 మార్కుల పైన స్కోర్ చేయగలరు మీరు. దాని తర్వాత చూడండి, ఇక్కడ 2 సందర్భ సహిత వాక్యాలను ఇచ్చారు. వాటికి జవాబు రాయాల్సి ఉంటుంది. సందర్భ సహిత వాక్యాలని ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సుక్కపంది స్వభావం తెలపండి. ముసలివాడు తోటి గువ్వని చంపడంలోని ఔచిత్యం తెలపండి. వెంకమ్మ పాత్ర స్వభావం తెలపండి. క్రింది వానిలో ఒకదాని గురించి తెలపండి. కోలాటము లేదా బుర్రకథ. క్రింది వానిలో ఒక అలంకారాన్ని వివరించండి. యమకము లేదా అర్ధంతర న్యాసం. క్రింది వానిలో ఒక దానిని వివరించండి. చంపకమాల లేదా కందము. ఇలా 8 ప్రశ్నలు ఇచ్చారు. ఈ 8 ప్రశ్నల్లో ఏవైనా 5 ప్రశ్నలకి జవాబు రాస్తే సరిపోతుంది. దాని తర్వాత ఆ విభాగంలో చూడండి, ఇక్కడ ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయాల్సి ఉంటుంది. సిరికించెప్పడు శంఖ చక్ర యుగమున్ జేదోయి సంధింపడు అనేటటువంటి ఈ పద్యంని ఇచ్చారు. పోతన గారి గజేంద్ర మోక్షం నుంచి ఈ పద్యం ఇచ్చారు. అలాగే సీతా శాంతనం నుంచి 2వ పద్యం ఇచ్చారు. ఈ 2 పద్యాలు ఏదో ఒక పద్యానికి ప్రతిపదార్థం రాస్తే సరిపోతుంది. ప్రతిపదార్థము మరియు తాత్పర్యము, ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయాల్సి ఉంటుంది. ప్రతిపదార్థం రాసి వాటి తాత్పర్యం కూడా రాయాలి. ఇకపోతే గజేంద్ర మోక్షం నుంచి ఒక ప్రశ్న ఇచ్చారు. గజేంద్రుని శరణాగతి భక్తిని వివరించండి. లేదా వాల్మీకి సీతను ఓదార్చిన విధానాన్ని తెలపండి. ఈ రెండింటిలో ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే సరిపోతుంది. ముసలివాడు అడవిని జయించాడా లేక ఓడిపోయాడా? మీ అభిప్రాయంతో విశ్లేషించండి. అలాగే అతడు అడవిని జయించాడు నవల ఆధారంగా కేశవరెడ్డి రచనా శైలిని తెలపండి. 2 ప్రశ్నలు ఇచ్చారు ఒకే యూనిట్ నుంచి. రెండిట్లో ఏదో ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే సరిపోతుంది. ఇకపోతే కన్యాశుల్కం 2వ అంకం ఆధారంగా నాటి విద్యా వ్యవస్థపై గురజాడ భావనలను తెలపండి అని ఇచ్చారు. లేదా గిరీశం పాత్రని విశ్లేషించండి. ఈ 2 ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే సరిపోతుంది. ఇక 5వ ప్రశ్న చూడండి, తెలుగువారి జానపద కళారూపాలను పరిచయం చేయండి. లేదా అచ్చమైన జానపద కళారూపం యక్షగానం గురించి తెలపండి. ఈ రెండింటిలో ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే సరిపోతుంది. ఇక మోడల్ పేపర్ 2 చూడండి, ఇక్కడ అల వైకుంఠపురంబులో అన్నటువంటి ఒక పద్యంని, అలాగే రాజకులాభిరామం అన్నటువంటి మరో పద్యంని, ఇలా 2 పద్యాలు ఇచ్చారు. ఈ 2 పద్యాలు ఏదో ఒక పద్యంని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. పాదభంగం లేకుండా పద్యంని పూరించాల్సి ఉంటుంది. ఇలా సందర్భ వాక్యమని ఇస్తారు, సందర్భ సహిత వాక్యమని ఇస్తారు, లేదా ఇలా పద్యం పూరింపమని ఇస్తారు. ఇకపోతే చూడండి, ఒక కవి లేదా రచయిత కంకటి పాపరాజు మరి డాక్టర్ కేశవరెడ్డి ఇలా ఇచ్చారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. అతడు అడవిని జయించాడు నవల ఆధారంగా జంతు ప్రపంచం మానవ ప్రపంచం మధ్య పోలికలు తెలపండి అని ఇచ్చారు. అదన్న రాయొచ్చు. లేదా 4వ ప్రశ్న, క్రింద వానిలో ఒక పాత్రని పరిచయం చేయండి. వెంకటేశం అంటే ఏదో ఒక పాత్రనే, వెంకటేశం పాత్ర కానీ లేదా అగ్నిహోత్రావతంలో పాత్ర కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక పాత్ర రాస్తే సరిపోతుంది. 5వ ప్రశ్న చూడండి, తప్పెడు గుళ్ళు కానీ బుర్ర కథ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక దాని గురించి రాస్తే సరిపోతుంది.
గజేంద్ర మోక్షం సందేశం ఇచ్చాడు. అలాగే అలంకారం చూడండి ఇక్కడ బిట్ల రూపంలో ఇచ్చాడు. గలడు కలడనే గలడు కలడనేది వాడు కలడో లేడో, ఇందులోని అలంకారం తెలపండి. శ్రీకాంత్ చొక్కా మల్లె పువ్వులాగా తెల్లగా ఉంది, ఇందులో ఉపమానం ఏది? జాతి గుణ క్రియాదుల యందు ఉన్నది ఉన్నట్లు చెప్పే అలంకారం ఏది? కమలాక్షు నర్చించు కరములు కరములు, ఇందులో ఉండే అలంకారం ఏది? ఛందస్సు ఇక్కడ మీకు ఉంది చూడండి. నజభజ జజర గణాలు ఉండే వృత్తపద్యం ఏది? అగస్త్య ఇది ఏ గణం? నల గగ భజస గణాలు కలిగిన పద్యం రకం ఏది? మత్తే భూములు ఎత్తి స్థానం ఎంత? ఇకపోతే ఇక్కడ చూడొచ్చు మీరు, క్రింది పద్యాల్లో ఒకదానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి. రెండవ విభాగం ఆ విభాగం గజేంద్ర మోక్షం నుంచి అలాగే సీత శాంతనం నుంచి 2 పద్యాలు ఇచ్చారు. ఏదో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసి సరిపోతుంది. అలాగే గజేంద్రుని రక్షించడానికి బయలుదేరిన విష్ణుమూర్తి సన్నద్ధత గురించి విశ్లేషించండి. లేదా సీతాదేవి ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్ని తెలపండి. పందుల కోసం ముసలివాడి అన్వేషణ, దాని పర్యావసానాలను తెలపండి. అతడు అడవిని జయించాడు నవల సారాంశాన్ని సొంత మాటల్లో వివరించండి. ఈ రెండింటిలో ఒక ప్రశ్నకి జవాబు రాసి సరిపోతుంది. గిరీశం కర్టక శాస్త్ర స్వభావ చిత్రణను విమర్శనాత్మకంగా తెలపండి. లేదా గురు శిష్యుల పాఠ్యభాగ సారాంశాన్ని తెలపండి. రెండింటిలో ఏదో ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే సరిపోతుంది. యక్షగానం గురించి తెలపండి. లేదా తోలుబొమ్మలాటను విశ్లేషించండి. ఈ రెండింటిలో ఏదో ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే సరిపోతుంది. ఇక ఈ విధంగా మీకు ఇక్కడ 2 మోడల్ పేపర్లని ఇచ్చాం కదా. ఈ 2 మోడల్ పేపర్లు చక్కగా మీరు ప్రాక్టీస్ చేస్తే 70కి 70 మార్క్స్ చక్కగా మీరు ఈజీగా పొందగలరు. అక్షర దోషాలు లేకుండా రాస్తే, చక్కగా హ్యాండ్ రైటింగ్ ఉంటే 70కి 70 మార్క్స్ 69 మార్కుల వరకు కూడా మీరు స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. వీలైతే తర్వాత వీడియో నుంచి వీటిని మీకు నేను నోట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.